తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఈ జోడి 90 seconds అని చెప్పేసి టీమ్ బట్ లేదు నాకు టైం లేదు, ఐ కాంట్ డూ ఇట్, లెట్స్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం లేదు ఇది అనుకున్నాము. నేను ఆ రోజు ఫ్రీ అయింది కూడా నైట్ 10:30కే ఎప్పుడో ఫ్రీ అయినా నా వర్క్స్ అని. సరే ఇమీడియట్గా షూట్కి అయితే వస్తానని చెప్పేసి షూట్కి వెళ్ళినాము. శ్రీజ తను అప్పుడే వచ్చింది పాపం, తను ఇంకా అసలు నాన్ డాన్సర్ అండ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తనది. ఇమ్మీడియట్గా 90 seconds అంటే తను మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. సరే ట్రై చేద్దామని చెప్పేసి తను అనుకున్నా, ఇద్దరం కలిస్తేనే కదా 90 seconds చేయగలము. సో శ్రీజ కూడా ఇంకా సారీ శ్రీజ నేను చేయలేకపోతున్నాను 90 seconds టైం లేకుండే అని చెప్పేసి అంటే లెట్స్ డూ, ఏం చేద్దామని చెప్పేసి అనుకొని స్టేజ్ ఎక్కినాము. ఐ సెట్ ద సేమ్ థింగ్ టు జడ్జెస్, నాకు అస్సలు టైం లేకుండే, అన్ఫార్చునేట్ అన్ని వరుసగా నాకే జరుగుతున్నాయి. సో టైం శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు. శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే, ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యి. సో బ్యాడ్, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్, నవ్వుతూనే ఉంటుంది అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ఎంత ప్యాషనెట్గా నేర్చుకుందంటే తనకి తెలుసు తనకి డాన్స్ రాదు అని చెప్పేసి, గ్రేస్ఫుల్గా చేయాలి అంటే కనుక ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి ఉన్న టైంలో ఈ 2 performances కూడా పాపం కష్టపడి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ నైట్ 1:32 వరకు ప్రాక్టీస్ చేసినాం మేము ఆ పర్ఫార్మెన్సెస్. సో తను చాలా కష్టపడింది, చాలా ప్యాషనెట్గా తను కూడా చేద్దాం అనుకుంది, తన జర్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్గా అంటే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయినాయి. లైట్లు ఆన్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడాలు, ఏసీలో ఆన్ నుండి థర్మోకోల్ ఎగిరిపోవడాలు, కీర్తి పర్సనల్ ఇష్యూస్ అవ్వడాలు, కీర్తి మాల్ ఫంక్షన్ అవ్వడము, అండ్ దెన్ పవర్ స్టార్ అన్నెసరీగా వేస్ట్ అయిపోవడము, ఇవన్నీ నాకు తెలియకుండా ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ వే, ఏదో ఒకటి జరుగుతుంది ఎవ్రీ స్కెడ్యూల్ అని చెప్పేసి అనిపించింది. 90 seconds చేయడానికి రెడీగా ఉండే విత్ కీర్తి, బట్ కీర్తి అవైలబుల్గా లేదు. ఇక్కడ 90 seconds చేద్దామంటే నేను అవైలబుల్గా లేను, టైం లేకుండే. జస్ట్ 1 dayలో అవ్వదు కదా. అదే రోజు నాకు మీటింగ్స్ ఆఫీస్లో, అదే రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఇంకా నేను మెంటల్ డిసైడ్ అయిపోయాను, ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో లెట్స్ టేక్ ఏ కాల్. వాళ్ళు ఉండమంటే ఉందాము, నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి శ్రీజ నేను మాట్లాడుకొని అప్ టు ఇయర్ అంటే ఐ వాంట్ గో అంటే ఓకే అని అన్నారు అంతే. కాదు మీ జోడీలు విడిపోతున్నాయి ఎందుకు? బీబీ జోడీస్ ఏమో సీజన్ 2లో అదే కీర్తికి పర్సనల్ ఇష్యూ, నాకు వచ్చేసి నా పర్సనల్ అదే ఏది వర్కౌట్ కావట్లేదు. అండ్ దెన్ పర్సనల్ ఫ్యామిలీ అకేషను, ఆఫీస్ వర్క్. నైని పావనికి తనకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండడం, షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ ది స్ట్రెస్ అని చెప్పేసి షీ డ్రాప్డ్ అవుట్. బయాస్డ్ ఏమైనా ఉందా అంటే నీకు అనిపించిందా? బయాస్డ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ టీంకి సపోర్ట్, ఈ డ్యాన్స్ సపోర్ట్. చాలా షోస్ అన్ని నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా, ఎందుకంటే కింద మొత్తం మ్యాక్స్ షో స్టార్ట్ అవ్వగానే అమర్ మన మానస్ విన్నర్ అని చెప్పి కామెంట్ స్టార్ట్. బికాస్ మానస్కి అమర్కి డాన్సెస్, దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సెస్ వాళ్ళ జోడీస్. నైనిక ఇంకా సృష్టి ఇద్దరు అమేజింగ్ డాన్సెస్. అది అసలు మీకు డాన్స్ రాదు, నాన్ డాన్సెస్ వాళ్ళందరూ డాన్సర్లు ప్లస్ మాస్టర్స్, వారు కొరియోగ్రాఫర్లతో పాల్గొచ్చారు. మరి అప్పుడు అనిపించలేదా నీకు అది? మరి ఇదే కదా బయాసుడు కానీ ఇది కానీ. కాంపిటీషన్ అంటే మనీ, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు మనీ ఉంది. యూ హ్యావ్ టు బి ఎ స్పోర్ట్. నీ ముందు ఎవరున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నైనిక అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు, నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు, కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉంటాయి, ఫ్లాప్ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, ఎనర్జీ డ్రాప్ అవ్వడం కానీ, వాళ్ళ ప్రాపర్టీ మిస్ అవ్వడం కానీ అట్లాగా. సో యా, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. నీకు అదర్ జోడీస్కి కాంపిటీషన్, యూ గో హ్యావ్ ఫన్, డాన్స్, జడ్జెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంటెస్టెంట్స్తో ఏమైనా ఇస్తారనుక మాట్లాడుకోవాలా. నేనైతే మెంటలీ ఫిక్స్ అయింది, ఐ వాంట్ ఎంజాయ్, బికాస్ సీజన్ 1 ఎంజాయ్ చేసిన, సీజన్ 2 కూడా ఐ వాంట్ ఎంజాయ్. బేసికలీ మనం ఏ షో తీసుకున్నా కూడా ఐ విల్ ఎంజాయ్ ఇట్, కాబట్టి ఎంజాయ్ చేసుకుందాము. కాంపిటీషన్ ఎస్ విల్ గివ్ అప్ బెస్ట్ అని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కూడా చేత యువర్ డాన్సింగ్ రియలీ గుడ్. సదాగర్ కూడా అన్నారు, బాంగ్లా ఎడిటింగ్లో అయిపోయినారు, చేత షుడ్ నాట్ మెన్షన్ దిస్, బట్ దెన్ ఇట్లాంటి బాడీ పెట్టుకొని యువర్ డాన్సింగ్ ఇంత హెవీగా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అమేజింగ్ చేత అని చెప్పేసి నుంచి చెప్పడం. అసలు చాలా మంది నేను నీ డ్యాన్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తుంటాను, మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమన్నా, జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు అని చెప్పి చాలా మంది, పాత జూనియర్ అలా ఉన్నావు అని చెప్పారు చాలా మంది కామెంట్స్ చేశారు. మన శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మాట? శేఖర్ మాస్టర్ లాంచ్ ఎపిసోడ్లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు, బికాస్ ఫస్ట్ టైం ఆయన కేబీకేజీలో చూసారు, చిన్న చిన్న డాన్స్లే కానీ
లాంచ్ ఎపిసోడ్ చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చైతు డాన్స్ చేస్తాను, చాలా బాగా చేస్తున్నాను, చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఎక్స్ప్రెసివ్గా అని. సదా మ్యామ్కి ఆల్రెడీ సీజన్ 1లో తెలుసు కదా. శ్రీదేవి మ్యామ్ ఆల్సో సర్ప్రైజ్డ్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ చైతు అని చెప్పేసి అని ఉండే. ఫస్ట్ టైం శ్రీదేవి గారితో యా, నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఇదే చెప్పినాను. సదా మ్యామ్ సీజన్ 1లో వర్క్ చేసినాను, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అగైన్. శేఖర్ మాస్టర్ కేబీకేజీలో వర్క్ చేసాము, బట్ ఇది మళ్ళీ శ్రీదేవి మ్యామ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అని శ్రీదేవి మ్యామ్కి చెప్పి ఓకే బాయ్ టాటా గాయ్స్ అని వచ్చేసిన. శ్రీదేవి గారు చాలా మంచిగా ఉంటారు. వెరీ కామెంట్స్ కూడా నొప్పి తెలియకుండా, నొప్పి పెట్టకుండా కాంప్లిమెంట్ ఇస్తూనే కమెంట్లు ఇస్తూ, నైస్ జడ్జ్మెంట్, క్లియర్ జడ్జ్మెంట్. ఆల్ ద నెగిటివ్ కమెంట్స్ చెప్తారు, ఆల్ ద పాజిటివ్ థింగ్స్ చెప్తారు. కానీ అంత స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ ఎందుకు అని అనిపిస్తుంది తెలుసా నాకు. ఐ మిస్ తరుణ్ మాస్టర్ ఇంకా రాధా మ్యామ్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు. అంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్, వీఆర్ జస్ట్ రేడియో జాకీస్, ఆర్టిస్టులు. ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ డాన్స్ జడ్జ్ చేయొచ్చు అది ఇదని. మేమేదో ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసింది ఏదో పర్ఫామ్ చేస్తాం, కొరియోగ్రాఫర్స్ నేర్పించింది. అట్లా జడ్జ్ స్ట్రిక్ట్ గా జడ్జ్ చేసినప్పుడు శేఖర్ మాస్టర్ బాగా శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్ పాయింట్ మాస్టర్ వద్దు కదా అది అనుకున్న జడ్జ్మెంట్ డాన్సింగ్. అంటే ఇంత స్ట్రిక్ట్ గా జడ్జ్ చేయొద్దు ప్లీజ్. ఓకే బాగుందా బాగాలేదు చెప్పండి అంతే అని చెప్పేసి అనిపిస్తుంది. అంత కష్టపడినాక బేస్డ్ ఆన్ జడ్జ్ కమెంట్స్ తోని ఇక్కడ కమెంట్స్ చేంజ్ అయిపోతాయి కంటెస్టెంట్స్ దగ్గర. అక్కడ ఒక్క నెగిటివ్ కమెంట్ వస్తే ఇక్కడ పట్టేసుకుంటారు. 7 మార్క్స్ ఇద్దాం వాళ్ళు కూడా 6 తీపేస్తారు. సో నీటి చెప్పేసరికి వీళ్ళు ఫస్ట్ జడ్జెస్ ఇస్తారు, దాని తర్వాత వీళ్ళు ఇస్తారు కదా. ఫస్ట్ వీళ్ళని ఇప్పించేసి తర్వాత జడ్జెస్. అలా శ్రీముఖి చేయించేది ఉండంటారా మీకు చేయిస్తారని చెప్పేసి ముందు మీరు ఇవ్వండి, ఆ తర్వాత జడ్జ్ కమెంట్స్ తీసుకుందాం సీజన్ 1లో. సీజన్ 1 అయితే అసలు వీస్ టు ఎంజాయ్. సీజన్ 2లోనే నాకు పర్సనల్ గా అన్ని ఇట్లా డిస్టర్బెన్సెస్ వచ్చి అంత ఎంజాయ్ చేయాలి. బట్ నేను షూట్ ఎంజాయ్ చేసేవాడిని. యూస్ టు మేక్ ఎవ్రీ వన్ లాఫ్, అన్ని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మొన్న స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు కాల్ చేసిన డిమాన్, రీతు, నైనిక, శ్రీ సత్య వీళ్ళంతా వి మిస్ యువర్ ప్రెజెన్స్, మిస్ అవుతున్నాం అని చెప్పేసి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.